పచ్చ మీడియాకి మరి వాళ్ళు నచ్చినటువంటి వ్యక్తి అధికారంలో ఉంటే చాలు అనేటటువంటి ఒకే ఒక్క కారణంతో వాళ్ళకి వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే తట్టుకోలేకపోతున్నారండి, జీర్ణించుకోలేకపోతున్నారండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఎవరో డీఎస్పీకి వార్నింగ్ ఇచ్చారంట. వార్నింగ్ ఇచ్చి ఆయన మీ సంగతి తేలుస్తానన్నాడంట. అధికారం శాశ్వతం అనుకుంటున్నారేమో, అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సంగతి తేలుస్తానని చెప్పాడంట. వీళ్ళు గజ 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 వణికిపోతా ఉన్నారండి. దీనికి ఏమంటున్నారంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందండి. అమాంతంగా ప్రజాస్వామ్య విలువలు గుర్తుకొచ్చాయండి. ప్రజాస్వామ్యంలో అధికారులను బెదిరించడం సబబేనా అని అడుగుతున్నారండి. అబ్బబ్బబ్బ, ఎంత నంగనాచులండి వీళ్ళు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా రెచ్చిపోయాడండి, ఏ విధంగా బూతులు తిట్టాడండి పోలీసు వాళ్ళని. ఆఖరికి ఒక పోలీసు అధికారికి కన్ను కూడా పోయింది కదండి ఇతను రెచ్చగొట్టడం వల్ల. మరి వీళ్ళ అబ్బాయి ఏమైనా తక్కువ తిన్నాడా? వీళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు యువగళ యాత్ర సందర్భంగా ఒక డిఎస్పీ ఆర్ ఎస్పీ తిరుపతికి చెందినటువంటి ఆయన నితీష్ రెడ్డి, సందీప్ రెడ్డి, సబ్జెక్ట్ టు కరెక్షన్, అతన్ని పేరెత్తి మరి నీ తాట తీస్తానని చెప్పాడే. రెడ్ బుక్ లో పేరు రాసి పెట్టుకో. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా ఈ పచ్చ మీడియా వాళ్ళకి? ఇప్పుడే ప్రజాస్వామ్యం పట్ల ప్రేమ, గౌరవం కట్టలు తెంచుకొని తెగొస్తుందండి వీళ్ళకి. ఇది దుర్నీతి అనాలా దీన్ని? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు, లేదా టీడీపీ వాళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శించారంటే అర్థం ఉంది. వీళ్ళు మీడియా కదండి. మీడియా వాళ్ళకి వీళ్ళకెందుకంత దురద? వాళ్ళకి లేనంత దురద వీళ్ళకెందుకండి? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి గాలిలో తిరుగుతూ ఉంటాడు, గాలిలోనే కలిసిపోవాలి అని చెప్పేసి అన్నాడే. మరి ఆ రోజు వీళ్ళకి గుర్తుకు రాలేదా? వీళ్ళలో ఉన్న ప్రజాస్వామ్యం నిద్రపోతుందా? వీళ్ళలో ఉన్న ప్రజాస్వామ్య విలువలు అనేవి జోకొట్టారా? తప్పు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని గాలిలోనే కలిసిపోవాలని శాపనార్థాలు పెట్టడం తప్పు అని చెప్పేసి చెప్పలేకపోయావేం దద్దమ్మా రాధాకృష్ణ? ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి, అదేవిధంగా ఆ రోజుల్లో సాంబశివరావు గారని డీజీపీ ఉండేవారు. ఆ డీజీపీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఒక నేరస్తుడిని కలిసి వస్తావా అని చెప్పేసి వ్యాఖ్యానించాడే చంద్రబాబు నాయుడు. ఆ రోజు ప్రజాస్వామ్యం నీకు గుర్తు రాలేదా? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టాడే. ఏది కనపడితే ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతోటి కొట్టండి వైసీపీ వాళ్ళు అన్నాడే. గుడ్డలోడు తీసి కొట్టండి అన్నాడే. అప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? కడ్రాయర్ల మీద రోడ్డు మీద నిలబెడతాను వైసీపీ నేతలు అన్నాడే. అప్పుడు గుర్తు రాలేదా మీకు ప్రజాస్వామ్యం? మీ ఇష్టం వచ్చిన వాడు, మీకు నచ్చిన వాడు అధికారంలో ఉంటే చాలు అనుకునేటటువంటి మీ యొక్క రోత ప్రజలకు మరింత మీ పట్ల అసహ్యాన్ని చేకూరుస్తూ ఉంది. మిమ్మల్ని చూస్తేనే, మీ పేపర్ పేరు వింటేనే, మీ పత్రిక, మీ యొక్క ఛానల్ టీవీలో చూస్తేనే అసహ్యం పుట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు మీరు. మీకు కనపడదా? ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి ఏం కనపడదా? మీరే రాస్తున్నారు కదా పేపర్లో పుంకాలుగా ఎమ్మెల్యేలందరూ అవినీతికి పాల్పడుతున్నారని. దాని మీద ప్రశ్నించేటటువంటి దమ్ము, ధైర్యం ఉందా మీకు? అవి ప్రశ్నించరు. వాటి ప్రశ్నించడానికి మీకు దమ్ము జాలదు. ఎందుకంటే వాటిని తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూరుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు
ఏమైపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా జరిగితే భౌతికంగా ఏమన్నా ఆయన లేకుండా పోతే మనం రాజ్యం వెళ్ళుకోవాలనేటటువంటి ఈ తుచ్చమైనటువంటి మీ యొక్క చెడు ఆలోచనే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైంది. ఆ వాదంలో నుంచి బయటికి రండి. మీరు మళ్ళీ నీతులు చెప్పకండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి గాలిలో తిరుగుతూ ఉంటాడు, గాలిలోనే కలిసిపోవాలి అని చెప్పేసి అన్నాడే. మరి ఆ రోజు వీళ్ళకి గుర్తుకు రాలేదులా? వీళ్ళలో ఉన్న ప్రజాస్వామ్యం నిద్రపోతుందా? వీళ్ళలో ఉన్న ప్రజాస్వామ్య విలువలు అనేవి జోకొట్టారా? తప్పు చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని గాలిలోనే కలిసిపోవాలని శాపనార్థాలు పెట్టడం తప్పు తప్పు అని చెప్పేసి చెప్పలేకపోయావే దద్దమ్మా రాధాకృష్ణ. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి, అదేవిధంగా ఆ రోజుల్లో సాంబశివరావు గారని డీజీపీ ఉండేవారు. ఆ డీజీపీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఒక నేరస్తుడిని కలిసి వస్తావా అని చెప్పేసి వ్యాఖ్యానించాడే చంద్రబాబు నాయుడు. ఆ రోజు ప్రజాస్వామ్యం నీకు గుర్తు రాలేదా? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు రెచ్చగొట్టాడే. ఏది కనపడితే ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుతోటి కొట్టండి వైసీపీ వాళ్ళు అన్నాడే. గుడ్డలోడు తీసి కొట్టండి అన్నాడే. అప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? కడ్రాయర్ల మీద రోడ్డు మీద నిలబెడతాను వైసీపీ నేతలు అన్నాడే. అప్పుడు గుర్తు రాలేదా మీకు ప్రజాస్వామ్యం? మీ ఇష్టం వచ్చిన వాడు, మీకు నచ్చిన వాడు అధికారంలో ఉంటే చాలు అనుకునేటటువంటి మీ యొక్క రోత ప్రజలకు మరింత మీ పట్ల అసహ్యాన్ని చేకూరుస్తూ ఉంది. మిమ్మల్ని చూస్తేనే, మీ పేపర్ పేరు వింటేనే, మీ పత్రిక, మీ యొక్క ఛానల్ టీవీలో చూస్తేనే అసహ్యం పుట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు మీరు. ఏం మీకు కనపడదా? ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి ఏం కనపడదా? మీరే రాస్తున్నారు కదా పేపర్లో పుంకాలుగా ఎమ్మెల్యేలందరూ అవినీతికి పాల్పడుతున్నారని. దాని మీద ప్రశ్నించేటటువంటి దమ్ము ధైర్యం ఉందా మీకు? అవి ప్రశ్నించరు. వాటి ప్రశ్నించడానికి మీకు దమ్ము జాలదు. ఎందుకంటే వాటిని తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేకూరుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా జరిగితే భౌతికంగా ఏమన్నా ఆయన లేకుండా పోతే మనం రాజ్యం వెళ్ళుకోవాలనేటటువంటి ఈ తుచ్చమైనటువంటి మీ యొక్క చెడు ఆలోచనే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైంది. ఆ వాదంలో నుంచి బయటికి రండి. మీరు మళ్ళీ నీతులు చెప్పకండి. అక్షరం మా ఆయుధం అనేటటువంటి సోది కబుర్లు, సొల్లి కబుర్లు మీరు చెప్పడానికి మీరు అర్హులు కాదు. నమస్తే.